ఒక మంచి పద్యం. ఉప్పులేని కూర ఓపదు రుచులకు, పప్పులేని తిండి నిష్ఫలంబు. అప్పులేని వాడే అధిక సంపన్నుడు, విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు లేకుండా తినడం ఆరోగ్యానికి మంచిదే అయినా తినలేం మనం. కొంచెమన్నా ఉండాలి. కొంచెం ఉండాలి కూడా. ఎందుకంటే బ్రెయిన్‌లో ఉన్నటువంటి సోడియం, ఆ సోడియం లెవెల్‌ను కూడా మనం మెయింటైన్ చేయాలి. ఎక్కువ తినకూడదు. పప్పు లేని తిండి నిష్ఫలంబు. శాకాహారులు పప్పు తినకపోతే ప్రోటీన్ దొరకదు. వాళ్ళు మాంసాహారం చేయలేరు. ప్రోటీన్ లేకపోతే బలం లేదు. కండరాలు లేవు. శరీరానికి శక్తి ఉండదు. పప్పు లేని తిండి నిష్ఫలంబు. అప్పులేని వాడే అధిక సంపన్నుడు. అంటే ఇల్లు కట్టుకోవడానికి అప్పు తీసుకొని ఈఎంఐలు పే చేస్తే దట్ ఈజ్ ఓకే. అక్కడ అసెట్ క్రియేట్ చేస్తున్నాం. మనము మెర్సిడీస్ బెంజ్ కొనుక్కొని అప్పు చేస్తే అది మనకు అనవసరం అది. దానివల్ల మనకు తలకాయ నొప్పి వస్తది. అప్పు భారం పెరుగుతది. క్రెడిట్ కార్డులు ఇస్తున్నారు వాళ్ళు మనకు మెసేజ్‌ల మీద మెసేజ్‌లు పంపుతారు బ్రహ్మాండమైన క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డ్ దగ్గరుంటే నియంత్రణ లేని వాళ్ళకు, తన మీద తనకు కంట్రోల్ లేని వాళ్ళకు చాలా కష్టం. మనం పే చేయాల్సిన పని లేదు కాబట్టి టక ఖర్చు పెట్టేస్తాం. మాల్‌లోకి పోతాం. ఏదో ఏదో అనవసరమైనది కొంటాం. లేకపోతే హోటల్స్‌కు దానికి దీనికి పోయి ఎంజాయ్ చేస్తాం. ఏదైతే తక్షణము అక్కర్లేదో అవన్నీ అప్పులు చేస్తాం. చేసే ప్రమాదం ఉన్నది. సరే మనం పే చేస్తే ఓకే. కానీ పే చేయలేకపోతే, ఒక్కోసారి ఏదో వేరే అవసరం పడి పే చేయకపోతే, దాని తర్వాత మనకు వడ్డీ పడతది కదా! 50 రోజుల వరకు వడ్డీ ఉండదు గానీ, తర్వాత వడ్డీ ఉంటది కదా! 32% వడ్డీ పడతదని చెప్తారెవరో. నాకైతే కాలిక్యులేషన్ తెలియదు. చాలా సార్లు నేను గూడా భ్రమల పడి తీసుకున్నా. కానీ భయమేసింది. అమ్మో! ఇది ప్రమాదం, ఇది నా దగ్గర ఉంటే లేనిపోనియన్నీ కొంటున్నా అని జెప్పి దాన్ని డిస్కనెక్ట్ చేసేసిన. మ అప్పు లేని వాడే అధిక సంపన్నుడు. అసెట్ క్రియేట్ చేయడం కోసం అప్పు చేయడం ఒక పద్ధతి. ఆడంబరాల కోసం చేయడం ఒక పద్ధతి. రెండోది చెడ్డది. మొదటిది మంచిది. కాబట్టి ఆ రెండో రకమైన అప్పులు లేనివాడే చాలా సంపన్నుడు అని ఈ పద్యం యొక్క భావం. మనం అర్థం చేసుకొని అనుసరిస్తే మనకే చాలా మంచిది. శుభమస్తు.